నాన్ వెజ్‌లో చేయడానికి ఫాస్ట్‌గా అయిపోయే ఐటెము, డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉండే ఐటెము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని హ్యాపీగా అందించే ఐటెమ్ ఏంటి అంటే ఫిష్ కదా! అలాంటి ఫిష్‌తో ఫ్రై ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయండి. అలానే ఒక ఫుల్ స్పూన్ కారము, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ సాయంతో అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది కొంచెం కొంచెం వాటర్ అంటే ఒక 4 ఫుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఈ పేస్ట్‌ని ఫిషెస్‌కి అప్లై చేయాలి. దీంట్లో ధనియాల పొడి గానీ, జీలకర్ర పొడి గానీ, గరం మసాలా గానీ ఏది వాడడం లేదు. ఫిష్, ఆయిల్ అండ్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనం ఫిషెస్‌కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. దీంట్లో అస్సల లెమన్ జ్యూస్ అనేది పిండకూడదు. లెమన్ అనేది ఫిష్‌కి యాడ్ చేయడం వల్ల గట్టిగా అయిపోతది. చాలామంది చేసే మిస్టేక్ అది. తెలుసుకోండి. ఈ ఫిషెస్‌ని మొత్తం పేస్ట్ అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్‌కి పక్కన పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ పట్టిద్ది అండ్ ఎట్ ద సేమ్ టైం క్విక్‌గా కూడా అవుతుంది. కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుందని నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఒక కడాయి తీసుకుని దానిలోకి హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్‌నే కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 3 పీసెస్ మాత్రమే యాడ్ చేశాను. ఆ కడాయి చిన్నది కాబట్టి పీసెస్ యాడ్ చేసిన తర్వాత మీరు మూత పెట్టేసి 3 మినిట్స్ కుక్ చేయండి. ఖచ్చితంగా 3 మినిట్స్‌కి ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. కాబట్టి 3 మినిట్స్ తర్వాత వెంటనే మీరు ఫ్లిప్ చేస్తే ఒక సైడ్ అంతా కూడా అంటే ఒక ఫేస్ అంతా కూడా కుక్ అయిపోతుంది, రోస్ట్ అవుతుంది. ఇంకో వైపుకి ఫ్లిప్ చేసి దాన్ని కూడా ఇంకో 3 మినిట్స్ కుక్ చేయడం వల్ల 2 సైడ్లు కూడా పైన లేయర్ రోస్ట్ అవుతుంది, లోపల ఫిష్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫేసెస్ అనేవి కుక్ అయిపోయి ఇప్పుడు సైడ్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి అంటే స్కిన్ ఉన్న పార్ట్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఫ్లిప్ చేసి అవి కూడా 3 మినిట్స్ కుక్ చేయడం వల్ల ఈ స్కిన్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా మనకు ఫ్రై అంతా కుక్ అయ్యేసరికి బయటకు రిలీజ్ అవుతాయి. అవి చాలా మంచి ఆయిల్, స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. 2 స్కిన్లు ఉన్న పార్ట్ కూడా మనం ఫ్లిప్ చేసి 3 మినిట్స్ కుక్ చేస్తే మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది అయిపోయింది అంటే చూడండి, నేను ఇందాక యాడ్ చేసిన హాఫ్ స్పూన్ ఆయిల్కి ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన ఆయిల్కి డిఫరెన్సు. ఈ ఆయిల్లో మీకు నచ్చితే కొంచెం వైట్ రైస్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై పప్పుచారు, సాంబారు, రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. లేదంటే ముళ్ళులు తీసేసి ఫిష్ని కూడా మనం పిల్లలకి స్నాక్ కింద ఇవ్వచ్చు ఈవినింగ్ టైం తినడానికి. తక్కువ ఆయిల్ ఉంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి హెల్తియర్ వర్షన్ అని చెప్పొచ్చు. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.